ఒకే ఒక్క వ్యక్తి, ఆయనకున్న విశ్వాసం ఏకంగా 6 లక్షల మందితో ఒక ప్రపంచ ఉద్యమాన్ని ఎలా మొదలుపెట్టగలిగారు. చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా. ఈరోజు మనం డానియల్ గారి గురించి, ఆయన స్థాపించిన లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ వెనుకున్న అద్భుతమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం. 6 లక్షలు. ఈ నెంబర్ చూశారు కదా, ఇది కేవలం ఒక అంకె మాత్రమే కాదు. ఇది ఇండియాలోనూ ప్రపంచవ్యాప్తంగానూ విస్తరించిన ఒక పెద్ద విశ్వాస ఉద్యమానికి ప్రతీక. అదే లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్. అసలు ఇంత పెద్ద ఉద్యమం ఒక్క వ్యక్తితో ఎలా మొదలయ్యింది? నమ్మడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది, కాని నిజం. ఈ గ్లోబల్ ఫెలోషిప్ అంతా ఊహించని ఒక వ్యక్తి జీవితంలో వచ్చిన ఒక పూర్తి మార్పుతో మొదలయ్యింది. సరే, మరి ఆ మార్పు రాకముందు డానియల్ గారు ఎలా ఉండేవారు? ఆయన కథేంటో కాస్త వివరంగా చూద్దాం. డానియల్ గారు పుట్టింది ఒక నిష్ఠగల హిందూ కుటుంబంలో. కాని ఆయన మాత్రం యవ్వనంలో చాలా అల్లరి చేసేవారట. ఎంతలా అంటే ఒకసారి ఒక ప్రచారకుడిని ఎగతాళి చేద్దామనే ఉద్దేశంతోనే ఆయన మీటింగుకి వెళ్లారు. అలా ఎగతాళి చేద్దామని వెళ్లారు కదా, కాని అక్కడే ఊహించనిది జరిగింది. ఆయన జీవితాన్ని మొత్తం మార్చేసే ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభవం ఆయనకు ఎదురైంది. అక్కడితో ఆయన కథే మారిపోయింది. సరే, జీవితం మారింది, ఒక కొత్త విశ్వాసం దొరికింది, అంతా బాగుంది అనుకుంటున్న టైంలోనే ఆయనకొక పెద్ద పరీక్ష ఎదురైంది. ఆ మార్పు రాకముందు డానియల్ గారికి మెక్లారెన్ హైస్కూల్లో టీచర్గా మంచి ఉద్యోగం ఉండేది. అంటే ఒక రకంగా సౌకర్యవంతమైన, స్థిరమైన జీవితం అన్నమాట. అంతేకాదు, భార్య దీవెనమ్మగారు, 4 పిల్లలతో చక్కటి కుటుంబం కూడా ఉండేది. అలా అంతా సాఫీగా సాగిపోతున్న టైంలో ఒకరోజు ప్రార్థన చేస్తుండగా ఆయనకొక పిలుపొచ్చింది. అదేంటంటే, ఈ ఉద్యోగం, ఈ కుటుంబం, ఈ జీవితం అంతా వదిలేసి ఒక కొత్త నగరానికెళ్ళి ఒక కొత్త పని మొదలుపెట్టమని. అలాంటి కష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆయన భార్య ఆయనకు పూర్తిగా మద్దతుగా నిలిచారు. దాంతో ఆయన ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి ఆ పిలుపును అందుకోడానికి తన ఉద్యోగానికి రిజైన్ చేసేశారు. 1935లో చేతిలో ఏమీ లేకుండా చెన్నైకొచ్చారు. మొదట్లో చాలా కష్టపడ్డారు తెలుసా. నెలలు గడిచినా ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయన మీటింగ్స్కి రాలేదు. అయినా ఆయన పట్టు వదల్లేదు. చివరకు ఆయన నిలకడ ఒక పెద్ద ఉద్యమానికి దారితీసింది. చూశారా, అలా ఒక ఆవగింజంత విశ్వాసంతో మొదలయ్యింది ఈరోజు ఇంత పెద్ద ఉద్యమంగా మారింది. అసలు అదెలా సాధ్యమైంది? దీని వెనకున్న కథేంటి? ఇప్పుడు చూడండి. ఆ రోజు ఆవగింజంత విశ్వాసంతో మొదలైన ఆ చిన్న ఫెలోషిప్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అరబిక్,